నిందా కొట్టు నింద పెద్దదంటారయ్యా సచ్చి పొందబోతుంది కానీ మనుని కొట్టు నింద పోయలేదయ్యా ఊరికి పోయిన ఏ పల్లెకు పోయిన కానీ మరి ఎన్ని బంగారం ఎంతుంది జాగలేలు ఉన్నాయి భూములేలు ఉన్నాయి అని ఎవరని ఓరు కడుపులో పుట్టిన కొడుకులు బిడ్డలు ఎంతమంది అని అంటారయ్యా పుట్టాలి పిల్లల ఓ దేవుడు పేరెంత చెప్పవాలే ప్రాణనాలా పిల్లలకి ముగ్గు పెడితే ముగ్గులు మరపయ్యా ముద్దు బాల లేకపోయి దాదాపు పుట్టుకొట్టురాలు లేది ప్రాణనాలా రంగలేసు నగవేళ్ళ గుడ్డుదాని ముఖము చూసినవని లోకం అందరూ ఎల్లెల్లి మాటలు అంటారు కడుపులో పుట్టినటువంటి సంతాన బలములేక నేను చిన్నబోతినయ్యా కడుపులో పుట్టిన పిల్లలు లేక భర్తతో చెప్పుకుంటే కలకల కలకల కన్నీరు తీసుకున్నాము సత్యవతి నువ్వు కొడుకులో రమగడతావా బామ మనగాలు పుత్తాపు చెండి ఉన్నారు బామ మనగాలు పుత్తాపు చెండి మరి ఎన్నాడు కనుక ఆట్రోజు పిల్లలు ఉన్నారు బామ పార్వతమ్మ పిల్లలు లేరంటావమ్మా ఆడపిల్లలు ఉన్నారు మరి ఎన్నాడు మన దగ్గర మన చేతికి ఇదిపోతున్నారు మగవాళ్ళు ఉన్నారు మరి అటువంటి ఊరు పిల్లలంతా మన పిల్లలు ఉన్నారమ్మా వాళ్ళని చూసుకొని నాడు మన కొడుకులంటే మగవాళ్ళు వస్తే కొడుకులంటే ఆడవాళ్ళు వస్తే బిడ్డలని వాళ్ళని ప్రార్థిస్తాము రామరా బంగారు బలమంత్రులు ఎక్కడ చూసినాయండి బంగారు బామగా సత్యవతి వీళ్ళందరూ
వీళ్ళందరూ మన పిల్లలు కాదా, కొడుకులు కాదా, బిడ్డలు కాదా? వీళ్ళందరూ మన పిల్లలు కాదా? అన్న పట్టగట్టి ఆడవిల్ల మన బిడ్డ అనుకుందామంటున్నావు. వచ్చింది మన కొడుకలు కుందామంటున్నాము నాదా. అక్క పిల్ల కలిగి రాదు, చెల్ల పిల్ల చేతికి రాదంటారు. చెప్పిన నాదా పిల్లలకు గాజులు పెట్టిస్తే పై కాల చేడు భ్రమణ చేడు నాదా. మంచి చేళ్ళ కాడికి పోయి ఓడి పడితే గావులు నిండాయి, గరిసెలు నిండాయి. మనసేలు వండాలి, గావులు నిండాలి, గరిసెలు నిండాలి. అర్రైన పుర్రైన తన సేను వండాలి రాదు. ఒకవేళ కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ మీద పట్ట మురికి కావాలి. మన గర్భాన ఉంటారు నాదా. పరాయి పిల్లకు గాది పెడితే పైకం చేటట్టు, పరాయి పిల్లకు అంగి పట్టిస్తే అమ్మని పిలుస్తుందా, చిన్నమ్మంటది, పెద్దమ్మంటదంటవా? నాయనని పిలువది, అమ్మని పిలువదంటావు. సత్యవతి దేవి తీర్థం కాచిదాకనోమి కాచిల కైముద్ద గలుపుదాం బామ. ఏ దేవుడన్నా మెచ్చి మన కూరమోడి కట్టినేము ఎన్నాడు ఒక బల్ల కనుకనేమి మరి పెంచిదాకనోమి పెంచిన పేజల కనుకనము. ఏడు నాగబల్ల కడుతున్నా బామ. నాగబల్ల మీద ఎండిదనం దింపుతున్నా బామ. నాగబల్ల మీద ఏ నాడొక బల్ల నువ్వు కూర్చుండి అంటవలేని వారి కంప అన్నదానం పెట్టవు పుత్రులేని వారికి ఉత్తరానం పెట్టవు దేవి. ఒకవేళ కనుకనేమి అన్నం లేని వారికి అన్నదానం పెట్టాలి, ఉత్తరం లేని వారికి ఉత్తర దానం పెట్టాలి. తెల్లగుండ రాయికి దేవుడంట మొక్కాలే, నల్లగుండ రాయికి తరుడంట మొక్కాలే బామ. అట్లయితే ఏ దేవుడన్న మెచ్చి పొరమోడి కట్టునేమో. మరి అటువంటి ఒకవేళ కనుకనేమి పరమోడి కట్టు బామ. మరి 12 పరిమాణంలో వెలిసినాడుగా నాగమల్లి కడుతున్నాడన్నా. నాగమల్లి కట్టిండు, నాగమల్లి బట్టి నాగమల్లి మీద ధరలు పిలిపిండు. మరి తల్లి సత్యవతి తయారైతే పాని బండి మీద కూర్చున్నదేనా? పాని బండూరా సాగుతానే ఉన్నాయి. సాగిపోతూ ఉన్నాయిరా, బండ్లు సాగిపోతున్నాయి. మరి ముందర బండి వంగ ముందర బండి సత్యవతి కూర్చున్నదే. తల్లి సత్యవతిరా
మరి అన్నం లేరు వారికి అన్నదానం వస్తుంది, మరి అన్నానికి వస్త్రం లేరు వారికి వస్త్రదానం వస్తుంది. దేవుడు మెచ్చలేదు పరమోడి కట్టలేదు, పరదేవుడు మెచ్చలేదు పరమోడి కట్టలేదు. సత్యవతి రావే ఢిల్లీ దాకా నోమిన ఫలమేమి ఉంది బామా. ఢిల్లీ దాకా నోమిన ఏ దేవుడు మెచ్చక మనకు పరమోడి కట్టలేదు. తెచ్చిన ధనం వచ్చింది తెల్ల ఉన్న రాగి దేవుడు అనుమక్కినము, నల్లగా ఉన్న రాగి నరుడు అనుమక్కినము. ఏ దేవుని గుళ్ళే మండెత్తి పొయ్యలేదు, ఏ దేవునికి ప్రాపమే అవి చెయ్యలేదు. మరి ఎట్టవంటి కనుకనేమి ఎక్కడ చూసినా కానీ మనకు ధనం మడిచిపోయింది, దాగే మడిచిపోయింది బామ. పట్టం వెళ్ళిపోదాము బామ. మన పట్టణం ఎక్కడ వాయని అంటున్నాడు రేచందరా. పట్టం వెళ్ళిపోదామని కనుక మళ్ళీ వస్తుండగా కాసుబాగు తోట ఉంది, కాసుబాగు తోట లోపల కాసుబాగు తోటల్లా అటువంటి కనుక మాత్రం పాత శివుని గుళ్ళు ఉన్నాయి. ఒకవేళ పాడబడ్డ శివాలయం గుళ్ళు కనబడుతున్నాయి. ఒకవేళ ఏనుగోలపై పీనుగోలు వచ్చినట్టుగా నేను ఒకవేళ సంతానం తీసుకొని పోవాలి నాదా. పాడబడ్డ గుళ్ళను ఒకవేళ భక్తి దేవాలయం ఒకవేళ పూజల సేవలు కడితే ఒకవేళ వరదేవుడు వచ్చి ఉరబోడి కడుతుండొచ్చు. శుద్ధి పట్టాలి నాదా. శుద్ధి కూడా పట్టాలి. కాకల పీకల మంచి ఉన్నది, పిక్కల పిక్కల మంచి ఉన్నది నాదు. చేతులే చెక్కపాలన చేయాలి నాన్న. ఒకవేళ కనుక గుళ్ళు శుద్ధి పట్టి గుళ్ళలో శివలింగా పూజలు కడవయ్యా. గుళ్ళగాడి వచ్చినారే రామ రామో రామ. అందరి భార్య భర్తలు రాయ్యా. చెక్కపాలన చేయబట్టి
చెప్పి చూడవద్ద కథలు మీ గచ్చాల వంటి ఉన్నదే శుద్ధి పడతా ఉన్నారమ్మా రామ రామ శివలింగం వెళ్ళినప్పుడే లింగానికి ఒకవేళ గంధముతోటి ఒకవేళ విభూతితోటి పూజించి ఇంకా ఏమంటే అక్కడ భక్తులు ఒకవేళ ధూపదీప నైవేద్యం లేకునే శివలింగం కాడరాయ పడుతున్నారా శివలింగం కాడ ఉరతవుతూ పట్టిన మన సత్యవతి ఎక్కడుందని శివలింగము గడగడ 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 కాబర పట్టబడి నాడగడక శివుడే జంగమయ్య ఏమన్నాడు శివాత్ర మీద కూర్చున్న జంగమయ్య శంకరుడు బ్రహ్మ విష్ణుమూర్తి వాళ్ళేమో కైలాస మీద కూర్చున్న మహానుభావులు రాత్రి ఈపుల దర్శన సన్నమైపోయింది శంకరుడు దిక్కులు లేచినట్ట ఏమిటి చెర్రా 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 జీపుల దర్శన సన్నమైపోయి ఎందరిచి వచ్చి ఆ కుటుంబ చేసిండు అందరం కళ్ళ పెట్టిండు 66 రాజ్యాలు కలియుగం కళ్ళ చూసిండట 66 రాజ్యాలు కళ్ళ చూసే వరకు తల్లి యశోద మహారాజు భార్య సత్యవతి దేవి వాళ్ళకు సంతానం లేదు అమ్మని పిలువ అడవిల లేరు నాయనాని పిలువ కొడుకుల సంతానం లేదు వాళ్ళు ఇంత 60 ఏళ్ళకు వస్తున్నారా సత్యవతికి పిల్లల మీద ప్రీతి చెందినది ప్రీతి చెందిన సత్యవతికి సంతానం ఇచ్చిన ఇప్పుడే అని శంకరుడు ఏమన్నాడు కాకుల గంటలు మోమిండు కాకుల గంటలు మరి శంకర పెట్టిండు ఏదు మట్టి ఎండి జోలడు శంకకేసిండు రామ రామ అయ్యయ్యో రామ దైవమాయ దేవరాయ ఎవరికి రాకూడదమ్మో శంకరుడు పైన కూడా జరిగినాడే ఉలి మళ్ళీ ఊరంటూ వాసినాడు ఉల్లి మళ్ళీ దాటిన ఊరంటూ వాసినాడు కాదు మాకు తోటలకు వచ్చి కలమావిడి పండు తీసుకున్నాడే ఇచ్చిండు మాడిపండు ఇప్పుడు ఇచ్చి మాడిపండు తొల్ల పెట్టుకొని గుళ్ళ కాడికి వచ్చినాడు గుళ్ళ కాడికి వచ్చి గుడి ముందడ లేవాడి గనగాన గంటలమ్మ గంటలమ్మో పట్టే రామరామో జంగం జంగమే గనగన్న గనగన్న గంట కొట్టి ఓము ఓమున చెంకుబే శంకర
నాదం పోయింది తండ్రి చక్కవతికి చెవుల పడుతున్నదన్నా గంటల నాదం పోయింది గర్భాన పడ్డది శంకరనాదం వచ్చింది చెవుల పడ్డది గర్భాలపడ్డప్పుడే బంగమైతే ఉన్నాదమ్మా గుడి శుద్ధి చేసి లింగానికి వెళ్ళి పూజ కడుతున్నాగా నేను తవసు పట్టిన తవసు భంగం చేసినవు ఎవరై అటున్నవా రామమ్మ కన్న బిడ్డ రామ రామ కన్న బిడ్డ రామ రామ ఊరి ఎక్కడ ఉంది నాయమ్మ ఎక్కడుండే రమరము నాతోడు చెప్పదమ్మా చిన్ని బిడ్డ బాధే బిడ్డ వచ్చినాదే రామరాము నీ బాధ ఏమిటుంది రామారాము బిడ్డ నీకు వచ్చిన గండమేంది నీకు వచ్చిన గడి ఏంది గండమేంది నీ గడిగండము కష్టేమో కడతీరపం అంటే నీ బాధ చెప్తే నేను కడదెరుపుతా కదా బిడ్డ జంగమయ్యా నిన్ను చూడబోతే నా యొక్క తండ్రి లెక్క ఉన్నావు నేను నీ బిడ్డ లెక్క ఉన్నా అప్పటికి ఇప్పటికైనా కష్టం వస్తే చెప్పుకోవాలి ధనం ఉండ దాచుకోవాలి వచ్చిన ఆపద చెప్పు అంటవా తండ్రి బాధ చెప్తున్నా నా తండ్రి పోలే ఉన్నావు కాబట్టి యశంతాపురి పట్టణంలో భర్త పేరు యశంత మహారాజు వెళ్ళ సఖ్యవతి దేవి నా గర్భాన గోత్రం అని ఆడ కొడుకులు లేక కడుపుల మగవేళ్ళ కనుక బలగమెత్తి పాడాలి వీళ్ళ సంతానము లేక కడుపుల పుట్ట సంతానం లేకపాయే జంగమయ్యో
దేశం ఉండి అక్కడ 3 గంటలు అయితే నాకు సంతానం దొరుకు ఎవరయ్యా జంగమయ్య అడుగుతున్నాడు. అయ్యయ్యో బిడ్డ సత్యవతి దేవి నేను విన్నాడు పొడుగు తిరిగేది పొడిగే దంగానే ఉన్నా రాజు తిరిగేది రంకు జంగానే ఉన్నా ఒక వెళ్ళ కనుకనేమి శంకరుడు 100 రూపాయలు ఇచ్చిన 101 బలం ఇస్తానమ్మా పొడుగు లేక బిడ్డ పొడుగుల మీద కోడి బాధ పడుతున్నా బిడ్డలు ఆడి చిన్న చిన్న ముగ్గులు ఎత్తి ఆడి లేదని బాధపడుతున్నా బిడ్డ సంతానం పెడతా బిడ్డ బిడ్డ సత్యవతి దేవి నీకు గడిరాని గండం వస్తారని నేను గడిరాని అనుకున్నా గండం వచ్చినా నీ గండం కడదేర్పు నీకన్నా మాట తప్పను అని బిడ్డ నేను కావద్దా మాడను అని ముందు పెట్టే ప్రాధం వెనక తీసేది వెనక పెట్టే ప్రాధం ముందు తీసేది నీకు ఇతర బలం ఉన్నది బిడ్డ నీకు కొత్త బలం ఇస్తా బిడ్డ సంతానం ఇస్తావా? సంతానం ఇస్తా అని ఏనాడు ఇచ్చిపోనికి నీకు దగ్గరికి వచ్చినా వస్తుంటే కలమాడి పండు దొరికింది కలమాడి పండు నీ ఒళ్ళు పెట్టిపోతే వద్దు వద్దు అట్లా ఏమైతుంది గట్ల ఇస్తే ఎట్లా కొంగురు ఇస్తే నీకు నాకు ఎప్పటికి కొండ్రికమే ఎప్పటి కయ్యమే ఇక సూర్పాటి అది పెట్టుకున్నట్టే ఏది పోయే పెట్టుకున్నట్టు అట్లంటావు వద్దంటవా అయ్యా దోశలు దాపిన సంగమయ్యో దోషిట్ల బలమెత్తే దొరికిపోతుంది ఎప్పుడైనా నీకు నాకు దోషం ఇయ్యను అయ్యా ఓడి దాపిన సంగమా ఇదేంది అడలతో ఇదే పెట్టుకోలేకపోవాలి ఇక ఈ అడల కొలుపు ఇదే ఉంటది ఓళ్ళెత్తే బలం కాదు అది ఓళ్ళెత్తే వరికిపోతుంది అది ఉండదు ఓళ్ళెత్తే కూడా ఉండదా మరి ఇంకేంటి సింగులు దాపిన సంగమా సింగుల్లో పరమేమంటావు సింగుల్లో కూడా పరికరాలు అది కూడా సింగుల్ అయితే సిరిగిపోతుంది అది నీకు పడది నాకు నాకు మిగిలది మరి నువ్విచ్చే సంతాన బలము ఇంకా ఎట్లా సంగమా ఒకసారి దాన్ని ముట్టుకుంటానే కళ్ళతో చూస్తా బిడ్డ సత్యవతి కళ్ళతోటి చూసేది కాదు నువ్వు ఎన్నాడు దోశలు పట్టేది కాదు ప్రాధాన ఒక్క దగ్గర పెట్టి బిడ్డ నువ్వు తన 2 వస్తాల కింద కాదా బాల బిడ్డ పిల్ల లీజ్గా మరి నాడు కింది పెట్టాలి మీది మీద ఆకాశం పెట్టాలి నైనాలు ముస్తే పిల్ల ఫలము నేను కూడా సత్యవతి దేవి ఏనాడు ఒక వెళ్ళ కనుకనేమి నీ కోడి ఎట్టిపోని వచ్చిన బిడ్డ నీకు సంతానం ఇస్తనే బిడ్డ తెచ్చిన పొలము మళ్ళా మరిపోయేది కాదు వచ్చిన సుత్తము మళ్ళా మరిపోదు ఇంటి ముందరికి కుక్క వచ్చేవారు కుక్క పుట్టేవాడు బిడ్డ బిడ్డ సత్యవతి ప్రాణాలు ఒక దగ్గర పెట్టి ఒకవేళ కళ్ళు ఇవ్వమంటున్నావు నోరు నేనుమంటున్నావు సంగమా దేవుడు రాజ్యాలు విరిగేడు రంగు సంఘాలు దేశాలు విరిగేడు దేవ సంఘాల దేవుడు
దేశం తిరగలేదే దేశ దంగాని కాలేదు రాజ్యం తిరగలేదు రంగు దంగాని కాలేదు కంటికింపు కాని పరము నోటికెట్ల ఇంపైతుంది దాన్ని చూస్తానన్న కళ్ళతోటి చూస్తా అటువంటి కనుకనేమి పండు తీసినాడు అటువంటి బిడ్డ సత్యవతి దేవి ఓడిలోన ఫలము ఇది పండు తీసుకపోయి బిడ్డ కొనగిన్న లోపల పాకమైనా పండు విండి అరకమేమో వేమగిస్తూ తొడకలు తీసుకపోయి కుక్కలకై పిక్కలు తీసుకపోయాము గుర్రాలకై బిడ్డ అక్కడే మర్యాద శివదంగం అయ్యా మర్యాద ఎట్లా ఉండని వీళ్ళ సక్షవతి దేవి సంతాన బలము తీసుకున్నదే మహారాజా మన పట్ల మనం వెళ్ళిపోదాము నాదా సంతాన బలం దొరికింది మనం వచ్చినందుకు పాత శివరి గుళ్ళు కూడా మనకు కోరుకున్న వరం మన సంతానం మనం వెళ్ళబడ్డది ఓహో ఏ దేవుడు మేటే పెంచినాక పెంచిన పేయి కళ్ళగడిగిన అడ్డీలు లేక అడ్డీలో తిరుగుతామే దేవుడు పెంచలేదు పాడు అడ్డ గుళ్ళకాడు నీకు సంతానం దొరికిందా పని అవలీలంగా మన కొంగు లోపల పడ్డది నాదా మన కొడుకు పుడతాడు సంతాన బలం దొరికింది మన పట్ల మనం వెళ్ళిపోదాము రాదా వెళ్ళిపోదామని భార్య భర్తలైనా మన దొరసారి పోయింది ఇన్ని రోజులైంది సంతాన పరానికి వాళ్ళని వేడుకొని వెళ్ళిపోవాలి చెల్లి ఆసి వేరు వాళ్ళ కాళ్ళు కడిగి కాళ్ళు మొక్కాలి చెల్లి ఆసి వేరు వాళ్ళ కాళ్ళు మొక్కితే కాశీ వేడ పుణ్యం కలుగుతుంది చెల్లి పచ్చగూడ పట్టుకొని మన దొరసానికి ఎదురుగా పోదాం మంగళారతి పట్టుకొని మంగళారతులు పట్టుకొని ఒకవేళ దొరసాన్ని వేడుకుంటామన్నారే అక్కడి రాజకాంతలు రాయ్యో మరి ఎర్రగూడు పచ్చగూడు పట్టుకొని మంగళారతి పట్టుకున్నారు Bye.
సత్యవతికి ఆడికి వచ్చే వరకల్లా 1 మాసం 2 మాసాలు నిండుతున్నాయి. దాసీలతోటి కొన్నారు లోగిలు నిండుకున్నదేనా రవ కత్తెరి మీకేమోరేనాడు యశోద మారాదు వెళ్ళిపోయిన వాడేను. వెళ్ళిపోయినాక మా ఆడవిల్ల సత్యవతికమ్ము ఒక్క గడియ నిండా పట్టేరా మాసాలు నిండా వచ్చినాయి. 9 మాసాలయ్యా ఏమంట ఉన్నదేనా ఉన్నారే మా అక్కనే ఉంది. అయ్యయ్యో దాసి బిడ్డలారా ఎటువంటి కనుకనేమి 9 మాసాల నుండి వాళ్ళే ఉన్న కూర శాత దుర్పే కాలం వచ్చింది. దేవుడి నుండి అలిగల్ల బిడ్డ నాకు కూర్చుండలే ఎవరాలు లేస్తే కూర్చుండరాదే అని ఆ పిల్ల తల్లి సత్యవతి అవస్థ పడుతున్నదాట. అవస్థ పడుతుంటే మరి అటువంటి కనుకనేమి దాసి వాళ్ళైనా మంగళ వాడల్లో పోయి మంగళ పోసామని తొలికొస్తే దూరం మూసి దూరాన్ని తాడేస్తామమ్మనేమో పోరి అక్కనేమో బాబా ఏమైంది? ఇప్పుడే మంగళ పోసమ్మ ఆడ దొరకాలి ఏమో ఏడ దొరకాలి. ఈశ్వరమ్మ ఇప్పుడు ఏమని లేకపోలేదు ఓ చెల్లె ఈశ్వరమ్మ లేకపోలేదు మరి ఎటువంటి మరి తల్లి మరి ఎన్నాడు 9 మాసాలల్లో 9 నవసంతురాలు ఏర్పడుతున్నాక తల్లి చేప పొల్లు ఆడుతున్నది. దాచి కన్యాలు రా వాడగట్టే పోతున్నారు. మదనే సుందారి పూల వయ్యారి ఆడుకుంటా బామాలు బతుకుతారే. మదనే సుందారి పూల వయ్యారి పురకున్న బామాలు కున్న విడువనే. మన సుందారి సుందారి పూల వయ్యారి ఆడుకుంటా బామాలు వాళ్ళు వస్తున్నారే. మన సుందారి సుందారి పూల వయ్యారి పిల్లు చదువున వీరన్న కూరే. మన సుందారి అనుకుంటా బామరు మరి ఏనాడు కనుక మంగళ వాడకు చేరవచ్చి మంగళ పోచమ్మని అడుగుతున్నారు. ఏంటే దరిద్రం ఉండా నీకు వచ్చినా నీ ఉన్నవన్నలో వచ్చినా నీ తండ్రికి వచ్చిన నీ అయ్య వచ్చినే. నీ పేరేం పేరు మరి? తండ్రికి వచ్చినావు వాళ్ళ అయ్యకి వచ్చినావు అమ్మా. మరి నా పేరు లేదురా.
పేరు లేదు ఆయన కాదమ్మా ఈ పేరేం పేరు మరి? నా పేరు ఏం పేరు అంటావు? ఓ మంగళ పోసమ్మ అంటారు. నేను కాదే పోషమ్మా. ఉన్నవా? ఏం చేస్తున్నావు అన్నా? ఏం చేయాలి బిడ్డ? నా పని మీద మన్ను అయ్యా, నా పని మీద దుమ్ము అయ్యా. నేనేం చేయాలి? నా పని కూడా మోతాదు పెట్టుకొని కూర్చున్నా బిడ్డ. ఏంటిగా మా మోతాదు పెట్టుకొని కూర్చునేది? అయ్యో ఎటమాట పోడవా, ఎండపూట వచ్చినావా, తొలకపోని వచ్చినావా, తరల ముద్దు పెట్టుకొని 9 రోజులు అసలు అల్లనే ఉన్నాడట. ఎందుకని కావచ్చు గది కాదు కానీ మోతాదు పెడుతుందంటే టీవీ సౌండ్ ఇవ్వాలి. రేపు టీవీ ఇంట్లోనే వస్తుంది. ఇక ఇంట్లోనే మంచిగా సినిమాటాకి కూడా బంద్ అయినాయి. టీవీ చేయనంగానే ఇక కథలు బంద్ అయినాయి. ఇక ఎందుకంటే సలపురంలో కథ చెప్తే వీడికి ఏరి సత్యపడ సన్నుడ పోవు. నేను చిన్నపోరున్నప్పుడు ఇక ఇప్పుడు ఇక ఎంత మంచి కథ చెప్పినా ఏందో అవ్వ కురవకుండా కథ చెప్తే నా ఇంట్లో వస్తుంది. ఏంది నా ఇంట్లో చూస్తా అని మోతాదు పెట్టుకొని చూస్తున్నా. ఏది సౌండ్ సౌండ్ మోతాదు పెట్టుకున్నా. ఇంకేం చేస్తున్నావు? ఇంకేం చేస్తున్నావు? పోయినప్పుడు తీసిన ఇంటి మీద వస్తున్నా బిడ్డ. ఇంటి మీద వస్తే ఊకుంటారే వాళ్ళు. గుణపెంకలు పోయి స్లాపులు కడుతున్నారు. అందరికి సలాకలే సిమ్టి పోసి మరి ఏం చేయమన్నావు? స్లాపులు కడుతున్నారు. ఈ కోతులు ఏంగా ఈ అమ్మ పేరు ఉండే ఈ కవిత నా ఇల్లు మీద తింటే నా ఇల్లు అంతా ఊరిపోయి మరి కట్ట బతుకుంటున్నా నేను. అట్లే కాదమ్మా ఈ పొయ్యి పూర్తి సిల్లి మీద తిల్లి కాలిపోతా. ఎట్లా మాట్లాడతావు? అలాగే ఇట్లా మాట్లాడే ఇంటి పెద్ద మీద వస్తున్నా. గాడి దగ్గర చెప్తున్నా. అట్లే కాదమ్మా మంచిగా చెప్తున్నా పిల్లగా నేను. అయితే ఇంకేం చేస్తున్నావు అన్నా? ఇగో ఇగో గుర్రా దంచుకొని ఇల్లు ఆడుకొస్తున్నా. ఇల్లు ఆడుకొస్తున్నావు. ఇసురావుతోటి ఉంటాయి అమ్మ ముందే బండలేసి బండలు వెళ్ళిపో. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? పాలిస్ బండలు మార్బుల్స్ బండ వేసుకుంటూ వెనకటోళ్ళు ఏది మట్టి ఇల్లు ఉండే. ఇక మా పెండారు కూడా తిరుపతి అయిందా అని చెప్పి ఇసురావు తింటారు కూడా అనుకుంటున్నా పక్క పెట్టి. అయ్యో నీకు తెలవదా? అయ్యో నాదానం ఒకటోళ్ళు ఎవరు బిడ్డ తెల్లాలి ఎంత నాదానం ఒకటోలే బిడ్డ దాచి బిడ్డలారా భేదము అవరం కూడా పోషమ్మ దొరసాని దొరసాని కనుక సక్షవతి దేవి 2 జీవుల గర్భవతి అయింది అమ్మో. 9 గడియలు నిండినాయి. 1 వేళ కనుక నిండే సరుపు అలిగేళ్ళ సమయం వచ్చింది. గర్భవేదనతో ఎక్కలేని ఆవేదన పడుతున్నది. వచ్చి మా దొరసానియాపతి కలసర్వరాజు తల్లి రామమ్మ పోషమ్మ బంగారు వచ్చి మా దొరసాని కాల్పు చేయి కదా అన్నప్పుడే నాడు మంగళ పోచమ్మ ఏమంటున్నదేనా వాళ్ళు ఎమ్మడి పెట్టుకున్నా దాచిపెట్టాలి. ఎమ్మడి పెట్టుకొని వెళ్ళిపోతుండగా అటువంటి పిల్లవాడు కొట్టనున్న పిల్లవాడు ఏమంటున్నాడు ఆయన? మా అమ్మనేమో ఆపద పడుతున్నది. మా అమ్మకేమో చెరువు నుండి అలిగెళ్ళే కాలం వచ్చింది. నేను ఏ రీతిగా కూర్చోవాలి, ఏ రీతిగా ఉంటానని ఏమంటున్నాడు ఆయన? పుట్టల బాలుడు ఏమంట ఉన్నాడే చెవు ఉంటారా ఎప్పుడు చేరా ఎప్పుడు పెట్ట అన్నే అందరు చెవు ఉంటా ఎప్పుడు చేరా చెప్పి పెట్ట ఎప్పుడు చేరా ముక్కడి పెట్ట అన్నే అందరు ఎరిగి ఉంటాలే ఏమకాలు ఎందుకు పెట్టా పొట్టు పెట్టేని పొట్టు పెట్టారంగా పత్తి పువ్వాలే పొట్టే ఇప్పారంగా పత్తి పువ్వాలే పొట్టే ఇప్పారు. రాముడు బయట పడుతుంకే రామా అరే రాను కూడా బాలుడు బయట పడుతుంది. 3 గంటలు తల్లి సత్యవతి ముహూర్త పోయింది.
రక్త కుటుంబం అంటే పిల్లవాడు క్యాబ్ క్యాబ్ అని అంటున్నాడే క్యాబ్ క్యాబ్ అంటుండగా అందరం లోపల మరి తాచి వాళ్ళు చేరవచ్చిరి అది అది దయ్యమా కామినా ఏందే గల్ల గల్ల కయ్యం కయ్యం పడుతుంది ఏమో మొత్తుకుంటుంది నువ్వే చూడాలి నేను పెద్దదాని అయితే నీ వీకెళ్ళే నడుస్తావు పండ పెట్టా నీ మాట వీకెళ్ళి మాట వీకెళ్ళడు అని చెప్పి అంత లోపల మరి అక్కడ మరి పిల్లవాడి దగ్గరికి వచ్చే వరకు రక్తముల పిల్లవాడు పొల్లాడుతున్నాడు తల్లి సత్యవాద్యమో మోరకపోయింది మంగళమ్మ వచ్చి కనుక మాత్రం పిల్లవాడిని చేత పట్టుకున్నది పిల్లవాడిని చేత పట్టుకొని పిల్లవాడిని కడిగి గాలిచ్చింది కడిగి గాలిచ్చే వరకల్లా తల్లి మూర్త తెలుపుకున్నది మూర్త తెలుపుకున్న తల్లి ఏమంటున్నది బిడ్డలారో బిడ్డలారో నమ్మ బిడ్డలారా దాచికన్యా కొడుకు పుట్టినాడా పుట్టినాడే బిడ్డ పుట్టినాదా పుట్టినా ఎక్కడ ఉన్నాడు పిల్ల పిల్లవాడే దాచి వాళ్ళని అడగబట్టే అడగబట్టే ఒకవేళ నీకు పుట్టిన పిల్లగాని ఒకవేళ కడిగి గాలిస్తామన్నారే ఎప్పటికల్లా పుట్టినాడు రామ రామ నీ కొడుకు పుట్టినాడు నీళ్ళు పోయే కలుగుదాము కొడుకు పుట్టిన అన్నప్పుడే తల్లి సత్యవతి దేవి కొడుకు పుట్టిన అన్నప్పుడే ఏమంట ఉన్నది తల్లి సత్యవతమ్మ కొడుగా 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 నాయనా కొడుకును తీసి కొంగ పెట్టినప్పుడు కొంగర చూసి కొడుకు మగము చూసింది తల్లి సత్యవతి నేను గణమందుకు నేను కొడుకులు లేరంట ఎంతో కీర్తి చెందినారు కొడుకును ఎత్తుకున్నాదమ్మా రామ రామ కొడుకును ఎత్తుకున్నాదమ్మా కొడుకును ఎత్తుకున్నది తల్లి సత్యవతి దేవి కొడుకు మొఖము చూసుకుంటా ఎంతో ఆనందం అవుతున్నది తల్లి సత్యవతికి ఇలా నాకు కొడుకు ఉంటేనా ముందర నడిచి నాకు ముందర జీవతే కొడుకు పుట్టినని కాయల్లా నాడు ధైర్యం చేసుకుంటూ తల్లి ఎంతో ఆనందపడుతున్నది రాణి రాజు కొడుక తల్లి చక్రవర్తి